ఏషియా కప్ 2025లో మన టీమిండియా తమ ఆడిన ఫస్ట్ మ్యాచ్లోనే అనుకున్నట్టే అదరగొట్టేశారు. పసికోన యూఏఈ టీం మీద తమ ప్రతాపం చూపించి చాలా పెద్ద విక్టరీ కొట్టారు. ఇన్ఫ్యాక్ట్ మన టీమిండియాకు T20 ఫార్మేట్లో బాల్స్ రిమైనింగ్ పరంగా చూసుకుంటే ఇదే పెద్ద విక్టరీ. ఈ మ్యాచ్ అయితే పట్టుమని ఒక 20 ఓవర్స్ కూడా సాగలేదు. ముందు మన వాళ్ళు బౌలింగ్ చేసి 13.1 ఓవర్స్లోనే యూఏఈ టీంని ఆల్అౌట్ చేశారు. అండ్ దాని చేజింగ్ చూసుకుంటే మెరుపు వేగం 4.3 ఓవర్స్లోనే చేజ్ అనేది ఫినిష్ అయిపోయింది. ఓవరాల్కి మ్యాచ్లో చూసుకుంటే మొత్తం 106 బాల్స్ మాత్రమే పడ్డాయి. అంటే రెండు టీమ్స్ బౌలర్స్ కలిపి కేవలం 106 బాల్స్ మాత్రమే వేశారు. విచ్ మీన్స్ 40 ఓవర్స్ ఉండాల్సిన మ్యాచ్ కనీసం 20 ఓవర్స్ కూడా లేదు. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మన టీమిండియా ఈ మ్యాచ్ను ఏ రేంజ్లో డామినేట్ చేశారనేది. బట్ ఎనివే ఈ మ్యాచ్ కోసం మన టీమిండియా టీమ్ సెలెక్షన్ చూసుకుంటే మాత్రం చాలా వరకు ఇంట్రెస్టింగ్గా కనిపించింది. మెయిన్లీ టీంలో ప్లేయర్స్ కష్టం అనుకున్న ఇద్దరు ప్లేయర్స్ కూడా టీంలోకి వచ్చారు. సో దీని వెనకాలైతే ఒక క్లియర్ స్ట్రాటజీ ఉన్నట్టే కనిపిస్తుంది. అండ్ దీని గురించి మనం వీడియోలో కాస్త ముందుకెళ్ళక మాట్లాడుకుందాం. అసలు ముందు ఈ మ్యాచ్లో ఉన్న వింతలు మరియు విశేషాల గురించి అయితే చూద్దాం. సో వాళ్ళైతే అనుకున్నట్టే టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ తీసుకున్నారు. అండ్ ఈ టాస్ విజయం అనేది మన టీమిండియాకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం రీసెంట్గా చూసాం మన వాళ్ళు వరుసగా టాస్లు ఓడిపోతూనే ఉన్నారు. ఐ థింక్ ఛాంపియన్స్ ట్రోఫీ ముందు ఇంగ్లాండ్తో జరిగిన వన్డే సిరీస్ దగ్గర నుంచి అనుకుంటా మన వాళ్ళు కంటిన్యూస్గా టాస్లు ఓడిపోతూనే ఉన్నారు. బట్ ఫైనల్లీ ఈరోజు అయితే స్ట్రీక్ ఎండ్ అయింది. మన టీమిండియా T20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టాస్ అయితే గెలిచాడు. అయితే మన వాళ్ళు ఎప్పుడైతే ఫీల్డింగ్ తీసుకున్నారో అప్పుడే అర్థమైపోయింది ఈ మ్యాచ్ ఎక్కువసేపు ఉండదని చెప్పి. ఎందుకంటే మన వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేసుకుంటే మేబీ భారీ స్కోర్లు చూసుంటే వాళ్ళం. బట్ మన వాళ్ళు ముందు ఫీల్డింగ్ తీసుకున్నారంటేనే అర్థమైంది యూఏఈ టీం చాలా తొందరగా అవుట్ అయిపోతుందని చెప్పి. బట్ ఎనివే ఇనీషియల్గా చూసుకుంటే మాత్రం వాళ్ళకి కాస్త మంచి స్టార్ట్ వచ్చింది. ఫస్ట్ వికెట్కి 26 రన్స్ యాడ్ చేశారు. మెయిన్ ఒక ఓపెనర్ షరీఫ్ చాలా మంచి ఇంటెంట్తో బ్యాటింగ్ చేశాడు. 17 బాల్స్లోనే 22 రన్స్ కొట్టాడు. సో ఫస్ట్ 3 ఓవర్స్ ఆట చూసిన తర్వాత యూఏఈ టీం మనకు కొంతవరకు కాంపిటీషన్ ఇస్తుందేమో అనిపించింది. బట్ ఎప్పుడైతే బుమ్రా ఆ టో క్రషింగ్ వర్కర్తో షరీఫ్ వికెట్ తీశాడో అక్కడ నుండి వాళ్ళ పతనం స్టార్ట్ అయింది. సో దీంతో పవర్ ప్లే యూఏఈ టీం 41 పరుగులు చేసినప్పటికీ 2 వికెట్లు కోల్పోయింది. ఇంకా తర్వాత కుల్దీప్ యాదవ్ వచ్చిన తర్వాత చూసుకుంటే మాత్రం మొత్తం వన్ సైడ్ అయిపోయింది. మెయిన్లీ కుల్దీప్ యాదవ్ ఒక ఓవర్లో 3 వికెట్లు తీసుకున్నాడు. దీంతో ఈ టీం కంప్లీట్గా డీలా పడిపోయింది. ఇంకెక్కడ వాళ్ళకి కంబ్యాక్ అవ్వడానికి అవకాశం లేకుండా పోయింది. పైగా ఇంకో సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే శివం దుబే బౌలింగ్. హార్దిక్ పాండ్యా బౌలింగ్ కొత్త బాల్తో అంతలా క్లిక్ అవ్వలేదు. కానీ శివం దుబే చూసుకుంటే మాత్రం మిడిల్ ఓవర్స్లో చాలా బాగా బౌలింగ్ చేశాడు. ఇన్ఫ్యాక్ట్ అతను అక్కడ 3 వికెట్లు తీసుకున్నాడు. సో కుల్దీప్ యాదవ్ మరియు దుబే కలిసి చాలా ఫాస్ట్గా ఈ టీంని ఆల్అౌట్ చేశారు. మెయిన్లీ టీం చివరి 8 వికెట్లను 10 పరుగుల దాటితో కోల్పోయింది. సో వాళ్ళైతే మరీ కష్టపడిపోయి వివచ్చంగా ప్లాన్ చేసుకుని బౌలింగ్ ఏమీ చేయలేదు. చాలా సింపుల్ బౌలింగ్ చేశారు, అది కూడా బేసిక్స్ ఫాలో అవుతూ. మెయిన్లీ స్పిన్నర్స్ అయిన వరుణ్ చక్రవర్తి మరియు కుల్దీప్ యాదవ్ ఇద్దరు కూడా తమ వేరియేషన్స్తో అదరగొట్టేశారు. అంటే అక్షర్ పటేల్ చూసుకున్న, దుబే చూసుకున్న, బుమ్రా చూసుకున్న అందరూ కూడా చాలా మంచి బౌలింగ్ చేశారు. సో బౌలింగ్లో అయితే మన టీమిండియా బౌలర్స్ మంచి ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ డెలివర్ చేశారు. కుల్దీప్ యాదవ్ 7 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీసుకుంటే శివం దుబే 3 వికెట్లు తీసుకున్నాడు. అండ్ బుమ్రా, అక్షర్ మరియు వరుణ్ వీళ్ళ ముగ్గురు కూడా తల వికెట్ తీసుకున్నారు. బట్ ఏమైనా మనం అయితే శివం దుబే తన 2 ఓవర్ వేసినప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ చూసాం. అదేంటంటే యూఏఈ నెంబర్ 10 బ్యాట్స్మెన్ జునైద్ అయితే స్టంప్ అవుట్ అయ్యాడు. బట్ థర్డ్ ఎంపైర్ అవుట్ ఇచ్చిన తర్వాత మన వాళ్ళు అయితే అప్పీల్ని వెనక్కి తీసుకున్నారు. దీంతో అతనైతే తన బ్యాటింగ్ని కంటిన్యూ చేశాడు. సో యాక్చువల్ ఇక్కడ ఏం జరిగిందంటే శివం దుబే ఆ బాల్ వేస్తున్నప్పుడు రన్అప్లో తన టవల్ కింద జారి పడిపోయింది. అది కూడా తన ఎంపైర్కి చాలా క్లోజ్గా వచ్చిన టైంలో జరిగింది. దీంతో ఇలాంటి టైంలో బ్యాట్స్మెన్ మేబీ డిస్ట్రాక్ట్ అవ్వచ్చు. బట్ జునైద్ చూసుకుంటే మాత్రం షార్ట్ అటెంప్ట్ చేశాడు. బట్ దుబే వేసిన షార్ట్ బాల్ కంప్లీట్లీ మిస్ అయిపోయాడు అండ్ స్లైట్గా క్రీజ్ బయటకు వచ్చాడు. అండ్ ఈ టైంలో సంజు శాంసన్ చూసుకుంటే బాల్ వెనక్కి త్రో చేసి వికెట్ని పడగొట్టాడు అండ్ క్లియర్లో అవుట్ అని తేలింది అది. బట్ యాక్చువల్లీ ఈ మూమెంట్లో అయితే బ్యాట్స్మెన్ చాలా ఆతమరుపులో ఉన్నాడు. మెయిల్ అతను బాల్ పాస్ అయిన వెంటనే టవల్ను పాయింట్ చేస్తూ దుబేకి చెప్పాడు. సో దీంతో యాక్చువల్లీ బ్యాట్స్మెన్ బాల్ అతనైతే ఆటగానే డెడ్ అయిపోయిందేమో అనుకున్నాడు. అయితే థర్డ్ ఎంపైర్ దీన్ని చెక్ చేస్తున్న టైంలోనే బ్యాట్స్మెన్ సూర్యకుమార్ యాదవ్కి చెప్పినట్టున్నాడు. నేను బాల్ డెడ్ అయిపోయిందేమో అనుకున్న టవల్ డిస్ట్రక్షన్ గురించి బౌలర్కి చెప్తున్నాను అండ్ ఈ టైంలోనే మేబీ క్రీజ్లో ఉండకపోవచ్చు అని చెప్పి అని ఉండొచ్చు. మరి మేబీ మన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సిచ్యువేషన్ అర్థం చేసుకుని అప్పీల్ని వెనక్కి తీసుకుని ఉండొచ్చు. సో ఏదైనా సరే సూర్య చేసిన పని చాలామంది మెచ్చుకుంటున్నారు. చాలా మంచి స్పోర్ట్స్మెన్షిప్ చూపించాడని చెప్పి సోషల్ మీడియాలో అతని మీద ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఎనివే మన వాళ్ళైతే జునైద్కి మరో ఛాన్స్ ఇచ్చినప్పటికీ అతను ఎక్కువసేపు నిలవలేకపోయాడు. 5 ఓవర్లో భారీ షాట్కి ఎత్తించి తన వికెట్ కోల్పోయాడు. ఇన్ఫ్యాక్ట్ ఏ బ్యాట్స్మెన్ దగ్గర నుంచి అయితే మనం అటాకింగ్ స్టైల్ ఆఫ్ బ్యాటింగ్ అయితే చూసాం. అంటే వాళ్ళు అటాక్ చేసి రన్స్ కొట్టాలనే మైండ్ సెట్తోనే క్రీజ్లోకి వచ్చారు. అండ్ ఈ క్రమంలోనే కొంతమంది బ్యాట్స్మెన్ భారీ షాట్లో డౌట్ అయిపోయారు. సో మేబీ యూఏఈ టీం కాస్త డిఫెన్సివ్ మోడ్లో ఆడుంటే 20 ఓవర్స్ సర్వైవ్ ఉండేవారు. బట్ వాళ్ళు ఎప్పుడైతే అటాకింగ్ మోడ్లో ఆడారో కేవలం 57 రన్స్కి ఆల్అౌట్ అయిపోయారు. అది కూడా కేవలం 13.1 ఓవర్స్లోనే. సో ఇదైతే యూఏఈ టీంకు T20 ఫార్మేట్లో అతి చిన్న స్కోర్. అండ్ మన టీమిండియా చూసుకున్న ఫర్ ది ఫస్ట్ టైం T20 ఫార్మేట్లో ఒక అపోనెంట్ టీంను ఇంత తక్కువ స్కోర్కి ఆల్అౌట్ చేయడం జరిగింది. ఇక తర్వాత మన వాళ్ళు చేజింగ్ చూసుకుంటే చాలా అంటే చాలా సాఫీగా సాగిపోయింది. ఇన్ఫ్యాక్ట్ అభిషేక్ శర్మ ఫస్ట్ ఓవర్ ఫస్ట్ బాల్కి 6 కొట్టాడు. సో ఇప్పటివరకు మన టీమిండియా తరపున ఫస్ట్ ఓవర్లో ఫస్ట్ బాల్ని 6 కొట్టిన 4వ బ్యాట్స్మెన్గా అతనైతే రికార్డుని క్రియేట్ చేశాడు. ప్రీవియస్గా రోహిత్ శర్మ, జైస్వాల్ మరియు శాంసన్ వీళ్ళ ముగ్గురు ఇలాంటి ఫీట్ని సాధించారు. ఇక తర్వాత చూసుకుని మన వాళ్ళ పవర్ రేటింగ్ అయితే ఎక్కడ కూడా ఆగలేదు.
అభిషేక్ శర్మ దొరికిన ప్రతి బాల్ కూడా కొట్టడానికి ట్రై చేశాడు. ఇన్ఫాక్ట్ 16 బంతులను 30 పరుగులు సాధించేశాడు. అండ్ శుభ్మన్ గిల్ చూసుకుని చాలా మంచి స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశాడు. కేవలం 9 బాల్స్లోనే 20 రన్స్ కొట్టాడు. అలాగే అభిషేక్ అవుట్ అయిన తర్వాత వచ్చిన మన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా ఫస్ట్ బాల్కి 6 కొట్టాడు. సో మన వాళ్ళు అయితే చాలా ఫాస్ట్గా చేజింగ్ని ఫినిష్ చేశారు. ఇన్ఫాక్ట్ ఈ స్మాల్ టార్గెట్ చేజింగ్లో చూసుకుంటే మన వాళ్ళు కొట్టిన 4లు 4 కానీ 6లు చూసుకుంటే మాత్రం 5 ఉన్నాయి. అది కూడా ఆడిన ముగ్గురు బ్యాట్స్మెన్ కూడా చాలా స్టైలిష్గా 6లు కొట్టారు. సో ఎక్స్పెక్ట్ చేసినట్టు చేజింగ్ అయితే చాలా ఫాస్ట్గా ఫినిష్ అయిపోయింది. ఇన్ఫాక్ట్ 93 బంతులు మిగిలి ఉండగా మన టీమిండియా మ్యాచ్ని గెలిచారు. అండ్ ఇప్పటివరకు చూసుకుంటే T20 ఫార్మాట్లో మన టీమిండియాకు బాల్స్ రిమైనింగ్ పరంగా ఇదే అతిపెద్ద విక్టరీ. సో ఈ మ్యాచ్లో అయితే మన టీమిండియా ఫుల్ డామినేషన్ చూపిస్తూ ఒక కంప్లీట్ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అయితే టీమ్ సెలక్షన్ విషయానికి వస్తే మాత్రం మన వాళ్ళు సంజు శాంసన్కు కొత్త రోల్ ఇచ్చినట్టుగా అనిపిస్తుంది. అతనైతే ఈ మ్యాచ్ కోసం మిడిల్ ఆర్డర్లో పిక్ చేశారు. ఇన్ఫాక్ట్ నెంబర్ 5లో స్లాట్ చేశారు. సో అయితే సంజు శాంసన్ బ్యాట్ నుంచి టాప్ ఆర్డర్లో ఆడుతున్నప్పుడు ఎక్కువ రన్స్ చూసాం. కానీ శుభ్మన్ గిల్ తిరిగి వచ్చిన తర్వాత అతనికి టాప్ ఆర్డర్లో ఆడే అవకాశం లేదు కాబట్టి ఇప్పుడు మిడిల్ ఆర్డర్కి పుష్ చేశారు. సో ఇదైతే ఖచ్చితంగా సంజు శాంసన్తో పాటు అతనికి ఫ్యాన్స్ కూడా చాలా మంచి వార్త అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అసలు టీంలో లేకుండా ఉండేదానికంటే ఇలా ఏదో ఒక పొజిషన్లో ఆడడం బెటర్. మళ్ళీ సంజు దీనికోసం ఆల్రెడీ ప్రిపేర్ అయినట్టుగా అనిపిస్తుంది. అతను రీసెంట్గా కేరళ T20 లీగ్లో కూడా మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ చేయడం చూసాం. నెంబర్ 6 స్పాట్లో బ్యాటింగ్ వచ్చాడు. సో ఆల్రెడీ సంజు శాంసన్ మిడిల్ ఆర్డర్లో ఆడేందుకు ప్రిపేర్ అయ్యాడు కాబట్టి ఆ కమ్యూనికేషన్ జరుగుంటుంది. అంటే మీరు నన్ను ఓపెనర్గా ఆడించట్లేదు, మిడిల్ ఆర్డర్లో అయినా సరే ఆడతానని చెప్పి ఆ భరోసా ఇచ్చి ఉంటాడు. బట్ ఏమో మనం అయితే ప్రీ వీడియోలో చెప్పుకున్నట్టే అతనికైతే బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. బట్ కీపింగ్ మాత్రం చాలా బాగా చేశాడు. మిగిలిన స్టంపౌట్ విషయంలో అప్పీల్ని వెనక్కి తీసుకున్నారు కానీ లేకపోతే అయితే చాలా మంచి ప్రెజెన్స్ ఆఫ్ మైండ్తో చేశాడు. సో సంజు శాంసన్కి అయితే బ్యాటింగ్ చేసే ఛాన్స్ రాకపోయినా కీపింగ్లో మాత్రం అదరగొట్టాడు. ఇక రెండు ఇంట్రెస్టింగ్ చేంజ్ చూసుకుంటే హర్షదీప్ సింగ్ని పక్కన పెట్టడం. సో ఈ చేంజ్ అయితే ఎవరో కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. ఎందుకంటే హర్షదీప్ సింగ్ ఆడతాడని చెప్పి అందరం ఫిక్స్ అయిపోయాం. మెయిన్లీ ప్రజెంట్ అయితే మన టీమిండియా తరపున T20 ఫార్మాట్లో లీడింగ్ వికెట్ టేకర్. ఇన్ఫాక్ట్ ఇంకొక వికెట్ తీసుకుంటే మన టీమిండియా తరపున 100 వికెట్స్ కంప్లీట్ చేసిన ఫస్ట్ బౌలర్గా నిలుస్తాడు. కానీ ఈ మ్యాచ్లో చూసుకుంటే మాత్రం అతనికి ఆడేందుకు అవకాశమే దక్కలేదు. సో క్లియర్లీ అతనైతే టీమ్ కాంబినేషన్ కోసమే పక్కన పెట్టారు. అంటే మన వాళ్ళు ఏ పిచ్చెస్ మీద ముగ్గురు స్పిన్నర్స్ తవ్వాలని చెప్పి ఫిక్స్ అయిపోయారు. దీనివల్ల కుల్దీప్ యాదవ్ని అకామిడేట్ చేయడం కోసం హర్షదీప్ సింగ్ని పక్కన పెట్టాల్సి వచ్చింది. సో ఇదైతే హర్షదీప్ సింగ్ చాలా బ్యాడ్ లక్ అని చెప్పుకోవాలి. అతనికి ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్లో కూడా ఒక మ్యాచ్ ఆడేందుకు అవకాశం దొరకలేదు. ఎందుకంటే చూసుకుంటే తన స్ట్రాంగెస్ట్ ఫార్మెట్ అయిన T20 ఫార్మెట్లో కూడా అవకాశం దక్కట్లేదు. సో డెఫినెట్లీ హర్షదీప్ సింగ్ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే అతను చాలా అన్లక్కీ ఫీల్. కానీ మన టీమిండియా పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే మాత్రం కాంబినేషన్ బాగా సెట్ అయినట్టు తెలుస్తుంది. ఎస్పెషల్లీ మరోసారి గంభీర్ ఆల్రౌండర్స్ యూటిలైజేషన్ గొప్పగా చేసేలా కనిపిస్తున్నాడు. మన వాళ్ళు అనుకున్నట్టే శివం దుబేను ఒక ప్రాపర్ జెన్యున్ పేస్ బౌలింగ్ ఆల్రౌండర్గా మార్చేటట్టు కనిపిస్తున్నారు. సో దీంతో మనకి బుమ్రాతో పాటు హార్దిక్ పాండ్యా మరి శివం దుబే వీళ్ళు ముగ్గురు కలిసి ఒక 10 ఓవర్లు వేసినా చాలు. మిగతా 10 ఓవర్లు ముగ్గురు స్పిన్ బౌలర్స్ వేసేస్తారు. మెయిన్లీ స్లో పిచ్చెస్ మీద కాంబినేషన్ బాగా వర్కౌట్ అవుతుంది. వేరే స్పేస్ బౌలింగ్ ఫ్రెండ్లీ వికెట్స్ ఎదురైతే మాత్రం ఖచ్చితంగా ఎక్స్ట్రా పేసర్ని తీసుకోవాలి. అంటే కుల్దీప్ని పక్కన పెట్టి హర్షదీప్ సింగ్ని తీసుకోవాల్సిందే. కానీ ఏషియా కప్తో పాటు T20 వరల్డ్ కప్ కూడా సబ్ కాంటినెంట్ కండిషన్స్లోనే జరగబోతుంది. విచ్ మీన్స్ మనకి ఎక్కువగా స్లో పిచ్చెస్ ఎదురు కాబోతున్నాయి. దీంతో మన వాళ్ళు ఇదే కాంబినేషన్ మెయింటైన్ చేసేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అంటే మన వాళ్ళు శివం దుబే బౌలింగ్ని బాగా ఇంప్రూవ్ చేయగలిగితే అతను మనకి థర్డ్ పేస్ బౌలింగ్ ఆప్షన్గా తయారవుతాడు. దీంతో మన వాళ్ళకి వరుణ్ చక్రవర్తి మరి అక్షర్ పటేల్తో పాటు కుల్దీప్ యాదవ్ని ఆడించేందుకు కూడా పుష్కలంగా అవకాశం ఉంటుంది. సో టీమ్ కాంబినేషన్ వైజ్ చూసుకుంటే ఈ ప్లాన్ అయితే బాగానే వర్కౌట్ అవుతుంది. బట్ కొంతవరకు రిస్కీ మూవ్. మెయిన్లీ జెన్యున్ పేస్ బౌలర్గా బుమ్రా ఒక్కడ ఉంటాడు కాబట్టి అతను 4 ఓవర్స్ చాలా జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలి. అండ్ ఆల్సో బోత్ హార్దిక్ మరి శివం దుబే ఇద్దరు ఫెయిల్ అయితే ఇప్పుడు మన టీమిండియా చాలా కష్టాల్లో పడిపోద్ది. బట్ ఎనివే స్లో పిచ్చెస్ వరకు చూసుకుంటే ఈ కాంబినేషన్ బాగానే వర్కౌట్ అవుద్ది. ఎందుకంటే శివం దుబే లాంటి స్లో పిచ్చెస్ మీద మంచిగానే బౌలింగ్ చేస్తాడు. చూడాలి మరి మన టీమిండియా పాకిస్తాన్ మీద కూడా సేమ్ కాంబినేషన్తో వెళ్తారా లేదనేది.